నెక్స్ట్ మిగతా వార్తల్లో ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదట. రుణమాఫీకి సంబంధించి చాలా క్లియర్ గైడ్ లైన్స్ కొన్ని ఏవో కనబడతా ఉన్నాయి. ఒకవేళ మీరు ఆదాయ పన్ను చెల్లిస్తే రుణమాఫీ ఉండదు. రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే. చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు. ఇప్పుడు కొంతమంది ఈ హోమ్ లోన్స్ కోసమో వాటి కోసమో వీటి కోసమో రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా పథకాన్ని వర్తింపు చేస్తారట. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపైన కొనసాగుతున్న కసరత్తు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా. సో కొంతమంది ఐటీ చెల్లించే వాళ్ళు, రిటర్న్స్ కాదు ఐటీ చెల్లించే వాళ్ళు, వాళ్ళ జాబితా ఉందట. రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరెవరిని? ఆదాయపు పన్ను చెల్లించే వాళ్ళని, రాజకీయ నాయకులని, ప్రభుత్వ ఉద్యోగులని ఈ పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే రైతులు, చిరు ఉద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విధి విధానాలు ఖరారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ నివేదికలో పలు రకాల ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ అధికారులు పొందుపరిచారు. రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఎంతమంది, పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్న్లు దాఖలు చేస్తున్న వారు ఎందరు అనే వివరాల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ వివరాలు వచ్చాయని, ఆ జాబితాను ప్రభుత్వం ముందు వ్యవసాయ శాఖ ఉంచినట్టుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో కూడా ఐటీ చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను మినహాయించారు. సో అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుల్ డేటా ఉన్నది. ఎవరైతే ఐటీ చెల్లిస్తున్నారో వాళ్ళకి నో పీఎం కిసాన్ ఇది రావట్లే. సో ఈ క్రమంలో అధిక ఆదాయం ఉండి పన్ను చెల్లించే వారికి రుణమాఫీ వర్తింప చేయాల్సిన అవసరం లేదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకుంటున్న కొందరు రైతులు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. ఇలాంటి వారికి రుణమాఫీ వర్తింప చేయాలని భావిస్తున్నారు. రాజకీయ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా రుణమాఫీ పథకం నుంచి మినహాయించే అవకాశాలు ఉన్నాయి. పీఎం కిసాన్ పథకంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లే. అవే మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఎక్కువ జీతం తీసుకునే వారికి రుణమాఫీ వర్తింపజేసే ఉద్దేశం లేదని, అయితే తక్కువ జీతం తీసుకునే చిరుద్యోగులు రైతుల జాబితాలో ఉంటే వారి వరకు రుణమాఫీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం అట. సో అయితే ఈ ఉద్యోగుల్లో కూడా కొంత ఇదేదో చేస్తున్నారు. ఎక్కువ జీతం తీసుకునే వాళ్ళకి నో రుణమాఫీ, తక్కువ జీతం తీసుకునే వాళ్ళకి రుణమాఫీ ఇచ్చే అవకాశం ఉందట. మరి తక్కువ జీతం అంటే ఎట్లా డిసైడ్ చేస్తారన్నది కూడా చాలా కీలకం. ఇప్పుడు 20-30,000 శాలరీ వచ్చే ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళది ఏముంది అందులో, చాలా చిన్న చిన్న అమౌంట్స్. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళంటే వాళ్ళ జాబితాలోకి రారనుకోండి. గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ కూడా చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళది కూడా పరిగణలోకి తీసుకుంటారట. గత ప్రభుత్వాలు రుణమాఫీ పథకం అమలు చేసిన సందర్భంలో ఈ నిబంధన లేదు. నిర్ణీత గడువు, కట్ ఆఫ్ అమౌంట్ పెట్టుకొని రుణమాఫీ చేశారు. దాంతో కొందరు బడాబాబులు, భూస్వాములకు కూడా రుణమాఫీ పథకం వర్తించింది. అలాంటి వారికి ఇప్పుడు రుణమాఫీ వర్తింప చేస్తే ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లే అవుతుందని, చిన్న సన్నకారు రైతులు అర్హులకు రుణమాఫీ చేస్తే నిధులు సద్వినియోగం చేసినట్లు అవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను 2 రోజుల్లో విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రకటించారు. దీంతో రుణమాఫీ మార్గదర్శకాలపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు ఆగస్టు 15 డెడ్లైన్గా పెట్టుకున్నది. ఈ 2-3 రోజుల్లో మార్గదర్శకాలతో కూడా జీవో విడుదలైతే పథకాన్ని అమలు చేయడానికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంటుంది. రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులను కూడా సమకూర్చుకుంటున్నదట. సో ఇట్లా ఈ గైడ్ లైన్స్లో ప్రధానంగా పొలిటికల్ లీడర్స్కి నో, అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకి, ఐటీ చెల్లించే వాళ్ళకి నో, రిటర్న్స్ కాదు. ఇప్పుడు రిటర్న్స్ అంటే మనం జనరల్గా ఐటీ రిటర్న్స్ చేస్తూ ఉంటారు. హోమ్ లోన్స్కి కానీ మిగతా వాటికి 3 సంవత్సరాలు రిటర్న్స్ ఉండాలంటే వాళ్ళు వాటి కోసం ఈ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆదాయపు పన్ను చెల్లించే వాళ్ళు ఈ రుణమాఫీకి అనర్హులు అనమాట. అండ్ ఉద్యోగస్తులు కూడా చిన్న స్థాయి ఉద్యోగస్తులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. సో వీళ్ళకి మాత్రమే వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వచ్చే అవకాశం ఉంది.
సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే గతంలో కేసీఆర్ ఇచ్చినట్టుగా సరే ఈయన రుణమాఫీ చేయలేదు కానీ రైతులని పరిగణలోకి ఎవరికి ఇవ్వాలి ఉచిత పథకాలు అన్న దాని విషయంలో అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. సో కాబట్టి మనం ఏమంటున్నామంటే ఈ గైడ్ లైన్స్ పెట్టడం కరెక్టే. ఈ ఉచిత పథకాలన్నవి అనర్హులకి వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి ఒక్క అర్హుడికి ఈ ఉచిత పథకాలు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎంతసేపు ఈ రుణమాఫీలు ఇవన్నీ ఎవరు భూమి ఉన్న రైతులు బ్యాంకుల్లో భూమి పాస్బుక్లు పెడితే వచ్చే లోన్లు ఇవన్నీ. మరి భూమి లేని రైతుల గురించి కూడా మనం మాట్లాడాలి కదా. సో అట్లా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి మీరు స్టాప్ చేస్తారో, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్స్, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, బడా బడా వ్యాపారులు వీళ్ళకి కట్ చేస్తే ఆ డబ్బులు మీరు కింది స్థాయిలో ఉన్న రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉచిత పథకాలు చాలా ప్లాన్డ్గా, ప్రణాళికాబద్ధంగా, చాలా బలమైన కండిషన్స్ పెట్టి అమలు చేయాలి. సో అట్లా అమలు చేసినప్పుడే పేదోడికి న్యాయం జరుగుతుంది. ఎవరికి వర్తానికి ఇచ్చుకుంటూ పోతే ఏడవుతుంది. చూద్దాం ఏం చేస్తారన్నది.